ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 958వ నామం ధర్మిణి. మంత్రస్వరూపంలో శ్రీ ధర్మిణ్యై నమ. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించి ధర్మమును ఆచరిస్తూ తనను ఆశ్రయించిన సాధకులకు ధర్మోపదేశం చేసి వారి చేత కూడా ధర్మమును ఆచరింపచేయు తల్లి ఈ నామంలో ధర్మిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. మరో అర్థంలో చెప్పుకుంటే వేదముల యందు ఉపనిషత్తుల యందు ఏది ధర్మము అని చెప్పబడిందో, మానవుడు ఏ విధంగా జీవించాలి అని ఆదేశించబడిందో ఆ విధమైన జీవితమును తన యొక్క సాధకులకు అనుగ్రహించే తల్లి, ధర్మనిష్టను కలిగించే తల్లి ఈ నామంలో ధర్మిణి అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఈ కలియుగంలో అన్నింటికన్నా కష్టమైన కార్యం ధర్మాన్ని ఆచరించడమే. ధర్మాన్ని ఆచరించాలంటే అనేక రకాలైన సమస్యలు, కష్టములు సాధకుడిని ఇబ్బంది పెడతాయి. ఆ కష్టముల నుండి, సమస్యల నుండి సాధకుడిని రక్షించి వారికి ధర్మ మార్గాన్ని అనుగ్రహించే తల్లి ఈ నామంలో ధర్మిణి అని కీర్తించబడుతున్నారు. ఏది మనలను అమ్మవారి అనుగ్రహానికి గురి చేస్తుందో దానినే మనం ధర్మము అని అంటాం. అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించే ధర్మం మనల్ని పతనం కాకుండా ఆపుతుంది. మనకు ఏది ధర్మము అనేది శాస్త్రముల ద్వారా, పురాణముల ద్వారా, గొప్పవారి చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. మనం తరించడం కోసం అమ్మవారు ఏది ధర్మము అనే విషయాన్ని వివిధ గ్రంథాల ద్వారా తెలియచేశారు. అలా ధర్మమును తెలియబరచే శాస్త్రాలు కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అమ్మవారు ధర్మము తెలియబడే శాస్త్రముల స్వరూపిణిగా ధర్మిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహంతో మనకందరికీ ధర్మ మార్గంలో నడిచే శక్తి కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.